హలో! ఈ సెషన్‌కు మీకు స్వాగతం. ఈ సెషన్‌లో సోలార్ ప్యానెల్ ఉపయోగించి సురక్షితంగా హోమ్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం గురించి మీకు వివరిస్తాం. హోమ్ లైటింగ్ సిస్టమ్ కోసం చేసే వైరింగ్, డయాగ్రమ్ మరియు కనెక్షన్ ప్రాసెస్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ సెషన్ పూర్తయ్యే సమయానికి మీరు చేయగలిగినవి: ఒక డీసీ హోమ్ లైటింగ్ సోలార్ పీవీ సిస్టమ్‌ని కనెక్ట్ చేయడం, హోమ్ లైటింగ్ సిస్టమ్ మరియు సోలార్ ప్యానెల్‌ను మౌంట్ చేయడం. హోమ్ లైటింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేయడానికి కావలసిన టూల్స్, ఎక్విప్‌మెంట్ మరియు మెటీరియల్స్‌ను ముందుగా చూద్దాము. మనకు కావలసిన టూల్స్, ఎక్విప్‌మెంట్ మరియు మెటీరియల్స్: సోలార్ ప్యానెల్ 260 వాట్లు, 18.5 వోల్ట్లు 1. బ్యాటరీ 12 వోల్ట్లు, 40 ఏహెచ్ 1. సోలార్ ఛార్జ్ కంట్రోలర్ 12 వోల్ట్లు, 10A 1. డీసీ కేబుల్స్: ఎల్ఈడి బల్బ్ 12 వోల్ట్లు, 9 వాట్లు 1. డీసీ ఫ్యాన్ 12 వోల్ట్లు, 10 వాట్లు 1. ప్రొటెక్ట్ డివైజులతో డీసీ డీబీ ఇన్పుట్ వైపు 1. ప్రొటెక్ట్ డివైజులతో డీసీ డీబీ అవుట్పుట్ వైపు 1. మల్టీమీటర్ 1. క్లాంప్ మీటర్ 1. స్క్రూ డ్రైవర్, వైర్ స్ట్రిప్పర్, వైర్ కట్టర్, కత్తి. ముందుగా హోమ్ లైటింగ్ సిస్టమ్స్ హెచ్ఎల్ఎస్ ఉద్దేశాన్ని తెలుసుకుందాము. డీసీ హోమ్ లైటింగ్ సిస్టమ్లు సాధారణంగా ఇళ్ళు, దేవాలయాలు, ఫామ్ హౌస్లు, తోటలు ఇంకా అనేక రకాలైన సెట్టింగ్లలో ఇన్స్టాల్ చేయబడతాయి. ఈ సిస్టమ్కు ఉన్న ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ అయిన సూర్యకాంతిపై ఆధారపడి పనిచేయటం. ఇది పర్యావరణానికి ఎంతో అనుకూలమైనది మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎస్పీవీ మాడ్యూల్ను సెటప్ చేసేటప్పుడు ఈ క్రింది అంశాలను తప్పక గమనించాలి. చెట్లు, భవనాలు లేదా ఇతర కట్టడాల నీడ పడకుండా ఉండే విధంగా ఇన్స్టాలేషన్ ప్రదేశాన్ని ఎంచుకోవాలి. భారతదేశంలోని భౌగోళిక ప్రదేశాన్ని పరిగణనలోకి తీసుకుని సూర్యకాంతి ఎక్కువగా తగిలే విధంగా ప్యానెల్ను అజిముత్ యాంగిల్లో సరిగ్గా దక్షిణం వైపు ఉండేలాగా అమర్చాలి. ఇప్పుడు మౌంటింగ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాము. మౌంటింగ్ స్ట్రక్చర్ సాధారణంగా తుప్పుపట్టని స్టీల్ మెటీరియల్స్తో చేసిన ఫ్రేమ్లు మరియు పోస్టులతో ఉంటాయి. ఈ స్ట్రక్చర్ సోలార్ ప్యానెళ్లకు గట్టి సపోర్ట్ని ఇస్తూ అవి సురక్షితంగా మరియు స్థిరంగా ఉండేలా చూస్తాయి. సోలార్ ప్యానెల్ను సరైన ప్రదేశంలో ఉంచడానికి మౌంటింగ్ స్ట్రక్చర్ ఏర్పాటులో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం మౌంటింగ్ స్ట్రక్చర్ మరియు సోలార్ పీవీ ప్యానెల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇన్స్టాల్ చేయాలనుకున్న ప్రదేశంలో తగిన లోతు మరియు వెడల్పు గల గొయ్యిని త్రవ్వడంతో పనిని ప్రారంభించాలి. మౌంటింగ్ స్ట్రక్చర్ను సురక్షితంగా సపోర్ట్ చేయడానికి ఇన్స్టాలేషన్ ప్రదేశంలో సిమెంట్, కాంక్రీట్తో తయారు చేసిన దృఢమైన గోడ, స్తంభం లేదా పునాది ఉండేలాగా చూసుకోవాలి. సైట్లో అవసరాన్ని మరియు పరిస్థితులను బట్టి మౌంటింగ్ పోస్టులకు తగిన ఎత్తును నిర్ణయించండి. దృఢంగా ఎక్కువ కాలం పనిచేసే విధంగా ఉండడానికి తగిన ఫాస్ట్నర్లు మరియు టెక్నిక్లను ఉపయోగించి ఫౌండేషన్కు పోస్టులను గట్టిగా అటాచ్ చేయాలి. సరైన పనితీరు కోసం మౌంట్ స్ట్రక్చర్ భూమి ఉపరితలానికి నిట్టనిలువుగా లంబంగా ఇన్స్టాల్ చేసే విధంగా చూసుకోవాలి. సూర్యకాంతి బాగా తగిలే విధంగా తగిన వాలుతో సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎస్పీవీ ప్యానెల్పై భాగాన్ని దక్షిణం వైపుకు వంచాలి. అవసరమైన అన్ని కండిషన్స్ అనుసరించి తర్వాత స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ పద్ధతుల ప్రకారం మౌంటింగ్ స్ట్రక్చర్ను నెయిల్స్ లేదా సిమెంట్, కాంక్రీట్తో జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. సరైన ప్లేస్మెంట్ కోసం అందించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ రూఫ్ టాప్ లేదా ఫీల్డ్లో నిర్దేశించిన ప్రదేశంలో మౌంటింగ్ స్ట్రక్చర్ లేదా సోలార్ పీవీ ప్యానెల్ను ఇన్స్టాల్ చేయాలి. పవర్ లాస్ తగ్గించడానికి సోలార్ ప్యానెల్ మరియు సోలార్ ఛార్జ్ కంట్రోలర్ మధ్య వైరింగ్ దూరంగా కనిష్టంగా ఉండేలాగా చూడాలి. పవర్ సమంగా అందేలాగా చూడటానికి సోలార్ ఛార్జ్ కంట్రోలర్ నుండి అన్ని లోడ్లకు వైరింగ్ పొడవు తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. వేర్వేరు లోడ్లకు విడివిడిగా స్విచ్లను ఉంచాలి. సిస్టమ్ బాగా పనిచేయడానికి బ్యాటరీ నుండి వైరింగ్ దూరం తక్కువగా ఉండేలాగా చూడాలి. లోడ్ యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్ వైర్లను సరైన ఎస్సీసీ టెర్మినల్కి కనెక్ట్ చేయండి.
మల్టీమీటర్ ఉపయోగించి బ్యాటరీని బాగా పనిచేస్తుందో లేదో అని వోల్టేజ్ చెక్ చేయాలి. 2 వైర్లను స్ట్రిప్ చేసి వైర్ ఒక చివర లగ్ను నలిపి క్రింప్ చేసి ఎరుపు వైర్ను పాజిటివ్ టెర్మినల్కు మరియు నలుపు వైర్ను నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయాలి. సరైన ఎస్సీసీ సరైన టెర్మినల్కు బ్యాటరీ యొక్క ఎరుపు మరియు నలుపు వైర్లను కనెక్ట్ చేయాలి. మల్టీమీటర్ సహాయంతో సోలార్ ప్యానెల్ వోల్టేజ్ను చెక్ చేయాలి. సోలార్ ప్యానెల్ యొక్క ఎరుపు మరియు నలుపు వైర్లను సరైన ఎస్సీసీ టెర్మినల్కు కనెక్ట్ చేయాలి. ఎస్సీసీ స్విచ్ ఆన్ చేసి వేర్వేరు స్విచ్లను ఆన్ చేస్తూ లోడ్లను చెక్ చేయాలి. తర్వాత సమర్థవంతమైన హోమ్ లైటింగ్ సిస్టమ్ను రూపొందించడానికి అన్ని భాగాలను ఎలా కలపాలో చూద్దాం. ఇచ్చిన వైరింగ్ డయాగ్రామ్ను ఒకసారి చూసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఈ సెటప్లో సోలార్ ఫోటోవోల్టాయిక్ ఎస్పీవీ మాడ్యూల్, సోలార్ ఛార్జ్ కంట్రోలర్, ఎస్సీసీ, బ్యాటరీ మరియు లోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా 2 డీసీ ఎల్ఈడీ బల్బులు మరియు ఒక ఫ్యాన్ ఉన్నాయి. ఈ ప్రదర్శనను మనం టేబుల్ వైరింగ్ సెటప్లో ఎల్ఈడీ ల్యాంప్ మరియు డీసీ ఫ్యాన్ని ఇన్స్టాలేషన్ చేయటం మీద దృష్టి పెడదాం. ఎస్పీవీ మాడ్యూల్ సరైన ప్రదేశంలో ఉందని నిర్ధారించటం అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన స్టెప్. ఎస్పీవీ మాడ్యూల్ను బ్యాటరీ మరియు ఛార్జ్ కంట్రోలర్కు సమీపంలో ఉంచటం మంచిది. ఎస్పీవీ మాడ్యూల్ని స్థిరమైన స్ట్రక్చర్ మీద జాగ్రత్తగా మౌంట్ చేయాలి. సూర్యకాంతి తగిలే విధంగా ఎస్పీవీ మాడ్యూల్ను వాలును సర్దుబాటు చేయాలి. భద్రతా చిట్కా: ఇన్స్టాలేషన్ సైట్లో ఎటువంటి ప్రమాదాలు కలగకుండా సురక్షితంగా ఉండేలాగా చూసుకోవాలి. స్ట్రక్చర్ మీద సోలార్ ప్యానెళ్లను మౌంటింగ్ చేసిన తర్వాత డీసీ కేబుల్ నుండి ప్యానెల్కు MC4 కనెక్టర్లను కనెక్ట్ చేయాలి. దీనికోసం మేల్ మరియు ఫిమేల్ కనెక్టర్లను ఆన్లైన్ చేసేవి సరిగ్గా ప్లేస్లోకి వెళ్ళినట్టు క్లిక్ అని శబ్దం వచ్చే వరకు వాటిని గట్టిగా నొక్కాలి. ఇది సురక్షితమైన ఎలక్ట్రికల్ కనెక్షన్ను నిర్ధారిస్తుంది. ఇప్పుడు మనం సోలార్ పీవీ మాడ్యూల్ నుండి డీసీ కేబుల్ను డీసీ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఇన్పుట్కు తీసుకువస్తాము. సోలార్ పీవీ మాడ్యూల్ నుండి డీసీ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ DCDBకు డీసీ కేబుల్ని అందించడంతో ప్రారంభించాలి. కేబుల్ సురక్షితంగా బిగించబడిందని మరియు కేబుల్ మార్గంలో ఎటువంటి ప్రమాదాలు సంభవించడానికి అవకాశం లేదని నిర్ధారించుకోవాలి. వేడిగా ఉండే వస్తువులు, పదునైన అంచులు లేదా ప్రమాదం కలిగించే ఇతర అవకాశాల నుండి కేబుల్ దూరంగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మనం డీసీ కేబుల్ను DCDB ఇన్పుట్ ప్రొటెక్టివ్ డివైస్కు కనెక్ట్ చేద్దాము. కనెక్షన్లు చేయడానికి ముందు ఎలక్ట్రికల్ ప్రమాదాలు నివారించడానికి DCDB స్విచ్ ఆఫ్లో ఉండేలాగా చూసుకోవాలి. తయారీదారు సూచనల ప్రకారం మరియు సరైన పొలారిటీని గమనిస్తూ సోలార్ పీవీ మాడ్యూల్ నుండి డీసీ కేబుల్ను DCDB ప్రొటెక్టివ్ డివైస్ ఇన్పుట్ టెర్మినల్కు కనెక్ట్ చేయాలి. కనెక్షన్లు సరిగ్గా మరియు జాగ్రత్తగా ఉన్నాయా అని చూసుకుని కేబుల్ లేదా టెర్మినల్లో ఏవైనా దెబ్బతిన్న గుర్తులు ఉన్నాయా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం DCDB అవుట్పుట్ టెర్మినల్లను డీసీ కేబుళ్లతో SCC సోలార్ పీవీ టెర్మినల్కు కనెక్ట్ చేద్దాము. మనం సిస్టమ్ సరిగ్గా పనిచేస్తోందని నిర్ధారించడానికి కనెక్షన్లను చేసేటప్పుడు మరొకసారి సరైన పొలారిటీని గమనించాలి. సిస్టమ్ యొక్క ప్రస్తుత సామర్థ్యానికి తగిన డీసీ కేబుళ్లను ఉపయోగిస్తూ అన్ని కనెక్షన్లు గట్టిగా మరియు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. కనెక్షన్లను చేసిన తర్వాత వదులుగా ఉండే కనెక్షన్లు, బయటకు వచ్చిన వైర్లు లేదా అవకాశం ఉండే ఇతర భద్రతా ప్రమాదాలు ఏమీ లేవని నిర్ధారించడానికి జాగ్రత్తగా చూసి చెక్ చేయాలి. బ్యాటరీని SSC కనెక్ట్ చేసే ముందు సిస్టమ్కు తగిన రేంజ్లో వోల్టేజ్ ఉందని నిర్ధారించుకోవడానికి దాని వోల్టేజ్ని వెరిఫై చేయటం ముఖ్యం. ధృవీకరించబడిన తర్వాత బ్యాటరీ యొక్క పాజిటివ్ మరియు నెగటివ్ టెర్మినల్ను సంబంధిత SCC టెర్మినల్కు కనెక్ట్ చేయాలి. సరైన పొలారిటీని గమనిస్తూ SCCలోని లోడ్ టెర్మినల్ను డీసీ కేబుల్తో అవుట్పుట్ DCDB ఇన్పుట్ టెర్మినల్లకు కనెక్ట్ చేయాలి. అవుట్పుట్ DCDB యొక్క అవుట్పుట్ టెర్మినల్కి లోడ్లు LED ల్యాంప్ మరియు DC ఫ్యాన్ నుండి వైర్లను కనెక్ట్ చేయాలి.
డీసీడీబీ స్విచ్ ఆఫ్లో ఉందని నిర్ధారించుకోవాలి. భద్రతా చిట్కా: డీసీడీబీ యొక్క అవుట్పుట్ స్విచ్లు ఆఫ్ కండిషన్లో ఉన్నాయని, ఎస్సీసీలోని టెర్మినల్కు వైర్ కనెక్షన్లు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. వైర్ స్టాండ్స్ బయటకు రాకుండా చూసుకోవాలి. అవకాశం ఉండే నష్టాలు ఏవైనా నివారించడానికి వైరింగ్ సరైన పొలారిటీలకు సరిపోతుందో లేదో 1-2 సార్లు చెక్ చేయడం తప్పనిసరి. ప్రతి కనెక్షన్ను పూర్తిగా చెక్ చేయడానికి సమయాన్ని వెచ్చించి ఏవైనా లోపాలు లేదా వదులు ఉన్న కనెక్షన్లు ఉన్నట్లయితే సరిదిద్దాలి. అన్నీ సరిగ్గా ఉన్న తర్వాత ముందుగా ఇన్పుట్ డీసీడీబీ ఆన్ చేసి ఆ తర్వాత అవుట్పుట్ డీసీడీబీని ఆన్ చేయాలి. డీసీడీబీ అవుట్పుట్ ప్రొటెక్టివ్ డివైస్తో ప్రతి లోడ్ను ఒక్కొక్కటిగా టెస్ట్ చేయాలి. పని సరిగ్గా జరిగిందని నిర్ధారించడానికి సోలార్ మరియు బ్యాటరీ కేబుల్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ మరియు వోల్టేజీలను చూడాలి. దయచేసి గమనించాలి, రాత్రి సమయంలో ఎస్సీసీ లోడ్ల పవర్ కోసం బ్యాటరీని ఉపయోగిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇన్పుట్ డీసీడీబీ ఆఫ్లో ఉండి రాత్రి పరిస్థితి మాదిరిగానే మరియు అవుట్పుట్ డీసీడీబీ ఆన్లో ఉన్నా కూడా లోడ్స్ పవర్ ఆన్ అవుతాయి. మన సిస్టమ్ లోడ్లను ఖచ్చితమైన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని గమనించడం ముఖ్యం. వివిధ లైటింగ్ అవసరాలను తీర్చడంలో మంచి సౌకర్యమును మరియు సామర్థ్యమును చూపిస్తుంది. ఇది మనల్ని ఈ సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. ఈ సెషన్లో మనం తెలుసుకున్నవి: డీసీ హోమ్ లైటింగ్ సోలార్ పీవీ సిస్టమ్ను కనెక్ట్ చేయడము మరియు హోమ్ లైటింగ్ సిస్టమ్ కోసం రూఫ్ టాప్లో సోలార్ ప్యానెల్ను మౌంట్ చేయడము. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దాం.